వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారా? ఆయన మీద అనర్హత వేటు పడడం ఖాయమని తేలిపోయినందుకే ఇలా ఆలోచిస్తున్నారా? రాజీనామా చేశాక ఆయనకే టికెట్ దక్కుతుందన్న నమ్మకం ఉందా? ఇప్పటికే బరిలో ఉన్నామంటూ నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీల మాటేంటి? గతంలో రాజీనామా చేసి పార్టీ మారి పోటీ చేసినప్పుడు ఎదురైన చేదు అనుభవం వెంటాడుతోందా? దానం నాగేందర్ రాజకీయ జీవితంలో మెరుపులు మరకలు ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయి? హైదరాబాద్ నగరంలో పి జనార్దన రెడ్డి అనుచరుడుగా పేరున్న దానం నాగేందర్ హైదరాబాద్లో పేరున్న మాస్ లీడర్. మొదట్లో ఆయన ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి, ఆ తర్వాత పీసీఆర్ చనిపోయాక నియోజకవర్గాల పునర్విభజన జరిగిన మీదట ఖైరతాబాద్ నుండి గెలిచారు. జనార్దన్ కుటుంబ వారసులను మించి ఆయన రాజకీయ వారసత్వం అందుకోగలిగేలా సామాన్య జనంతో ఆయన మమేకమయ్యారు అన్న పేరుంది. అలాంటి మాస్ లీడర్ కావడం వల్లనే పార్టీ మారాలి అనుకున్నప్పుడల్లా ఆయా పార్టీలలో ఆయనకు స్వాగతం లభించింది. 1994, 1999 ఎన్నికలలో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు దానం నాగేందర్. అయితే 2004 నాటికి పరిస్థితి మారిపోయింది. పీసీఆర్, ముఖేష్ కుమార్ లాంటి నాయకులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. పైగా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం కూడా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానం టీడీపీలో చేరారు. అంతకుముందు 1999 ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి కాట్రగడ్డ ప్రసూనకు 21% ఓట్లు మాత్రమే వచ్చాయి. అందుకే టీడీపీ నాయకత్వం దానం నాగేందర్కు స్వాగతం పలికింది. పార్టీ మారిన దానం హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకున్నారు. అలా 2004 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ మారి తప్పు చేశానని దానం పశ్చాత్తాపపడ్డారు. అదే మాట వైఎస్తో చెప్పుకుని బాధపడ్డారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుండి గెలవడం తప్ప మార్గం లేదని వైఎస్ సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు రాజీనామా చేశారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 5 నెలలకే ఉప ఎన్నికలు జరిగాయి. 3 సార్లు ఓడిన మజ్లిస్ అభ్యర్థి అప్పటికి 3 సార్లు గెలిచి ఉన్న దానం నాగేందర్ని ఓడించారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్కు ఆసిఫ్ నగర్ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని అప్పట్లో మీడియా వ్యాఖ్యానించింది. ఆ విధంగా గెలిచిన సీటు పోగొట్టుకొని 4.5 ఏళ్ల పాటు దానం ఖాళీగా ఉండవలసి వచ్చింది. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటికే పీజేఆర్ చనిపోయారు. ఆ విధంగా 2009లో ఖైరతాబాద్ నుండి గెలవడమే కాదు, వైఎస్ క్యాబినెట్లో మంత్రి పదవి కూడా సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత రోసయ్య హయాంలోనూ దానం మంత్రిగా ఉన్నారు. ఒకసారి కార్మిక శాఖ, మరోసారి ఆరోగ్య శాఖను నిర్వహించారు. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన అదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. అది ఆయనకు రెండో ఓటమి. 2018 ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో చేరి మళ్లీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. 2023 ఎన్నికల్లోనూ అక్కడే గెలిచారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన తన మాతృ సంస్థ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుండి ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేసిన సందర్భాలున్నాయి. ఫార్ములా ఈ రేసు కలకలం రేపుతున్న సమయంలో దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడుతుంది అంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమవుతుందని కేసీఆర్ ని చూడడానికి జనం ఆత్రంగా ఎదురు చూస్తున్నారని కూడా నాగేందర్ వ్యాఖ్యానించారు. ఇంకో సందర్భంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద శాసనసభలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. చివరకు ఆయన తన పరుష పదాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. జూబ్లీహిల్స్లోనూ ఖైరతాబాద్లోనూ హైడ్రా జరిపిన కూల్చివేతలను దానం తీవ్రంగా ప్రతిఘటించారు. హైడ్రా తీరును తప్పుపట్టారు. తన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వకుండా ఒక సబ్ స్టేషన్కు స్థలం ఇచ్చి శంకుస్థాపన చేయడం కూడా నాగేందర్కి కోపం తెప్పించింది. తనదైన శైలిలో అక్కడికి వెళ్లి ఆ శిలాఫలకాన్ని పగలగొట్టి మరో సంచలనానికి కారకులయ్యారు. కాంగ్రెస్తోనే ఉన్నప్పటికీ అనర్హత వేటు భయంతో ఆయనతో సహా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం అధికారికంగా ఒప్పుకోవడానికి దానం ఇష్టపడలేదు. కానీ లోక్సభ ఎన్నికల నాటికి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పేరు ఖరారు చేయడంతో ఆయన బరిలో దిగారు. దీంతో ఆయన పార్టీ మారలేదని అనడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యమయ్యే కొద్దీ ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికినా కోర్టు జోక్యంతో మెడ మీద కత్తి వేలాడుతూ వచ్చింది.
కోర్టు తీర్పు రావాల్సి ఉండగా రాజీనామాకు దాదాపు సిద్ధపడ్డారు. ఉప ఎన్నికల గురించి ఆయనతో ప్రస్తావించిన మీడియాతో మాట్లాడుతూ గెలుపు నాకు కొత్త కాదు అన్నారు. ఆ విధంగా తాను 5 సార్లు గెలవడాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ 2 సార్లు ఓడిపోయిన సంగతి ఆయన మరచిపోకూడదు. మరీ ముఖ్యంగా పార్టీ మారి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓటర్లు ఆయనను ఓడించారు. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి రావచ్చేమోనన్న విషయాన్ని ఆయన వ్యతిరేకులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగానే ఉన్నట్టుండి దానం నాగేందర్ తనను ముఖ్యమంత్రి ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేస్తారని ప్రకటించడం ఆయన మానసికంగా సిద్ధమైనట్లుగా చెప్పినట్లయింది. దానం రాజీనామా లేదా అనర్హత కారణంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చినా దానం నాగేందర్కే మళ్లీ టికెట్ ఇస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఉప ఎన్నిక అనివార్యమైతే 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్న రాజు యాదవ్కు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ కార్యకర్తలు కోరుతున్నట్లుగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజు యాదవ్ గతంలో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా గెలిచున్నారు. ఇప్పుడు నియోజకవర్గం అంతటా కనిపిస్తున్న ఈ ఫ్లెక్సీలు ఆసక్తికరంగా తయారయ్యాయి. ఇంకోవైపు పీసీఆర్ కూతురు విజయారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో మేయర్ పదవి ఆశించి భంగపడి ఉండడం, సోదరుడు బీఆర్ఎస్ లో ఉండడం ఆమెకు అనుకూలించే అంశాలుగా కనపడుతున్నాయి. దానం మీద ఫిరాయింపు మచ్చ ఉన్న కారణంగా విజయారెడ్డికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగవలసి ఉన్న సమయంలో దానం లాంటి మాస్ లీడర్ను కాంగ్రెస్ పార్టీ అసంతృప్తికి గురి చేస్తుందా అన్నదే అసలైన ప్రశ్న.